ఇప్పుడు జగన్ రెడ్డిది ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భయపడటానికి 3 కారణాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, టీఆర్ఓలకి భూమి మీద హక్కుల్ని కల్పించే విషయంలో టీఆర్ఓలకి విపరీతమైన అధికారాలు ఇవ్వడం. ఆ టీఆర్ఓల్ని వైసీపీ ప్రభుత్వం ఎవరు కావాలంటే వాళ్ళని నియమించుకునే అధికారం ఉండటం. మూడోది, ఇక్కడ ఏదైనా భూమి విషయంలో మీకు అన్యాయం జరిగితే దాని గురించి సివిల్ కోర్టులకి, మ్యాజిస్ట్రేట్ కోర్టులకి వెళ్ళే అధికారం మీకు లేకుండా చేయటం. ఈ 3 చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మీరు పై కోర్టులకు వెళ్ళొచ్చు, కేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరే ఆలోచించండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకి వెళ్ళి ఫైట్ చేసే శక్తి మీకు ఉంటుందా ఒక నార్మల్గా ఫ్యామిలీగా? అప్పుడు అమరావతి రైతుల గతి ఏమైంది? అన్ని వేల మంది రైతులు కలిసి కోర్టుకి వెళ్ళి ఏం చేయగలిగారు జగన్ రెడ్డిని? వాళ్ళ ఆస్తి తీసుకుంది కాక, ప్రభుత్వం వాళ్ళ ఆస్తి తీసుకుంది కాక, ఆడవాళ్ళని రోడ్ల మీద పడేసి అలా కొట్టారు కదా. పైగా వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టించారు కదా. అంతమంది రైతులు ఒక చోట ఉండి చేస్తేనే ఏం చేయలేంది. రేపు మీరు ఒంటరిగా మరి మీ ఆస్తి కోసం మీరు ఫైట్ చేయగలుగుతారా? ప్రభుత్వంతో చేయలేం. కాబట్టి వైసీపీ ఆఫీస్లో రేపు ల్యాండ్ సెటిల్మెంట్కి కూర్చోవాలి. అక్కడ గూండాగాళ్ళు, రౌడీ షీటర్లు మీకు ల్యాండ్ సెటిల్మెంట్ చేయాలా అంటే ల్యాండ్ మాఫియాని లీగలైజ్ చేయడానికి ఒక ప్లాన్ లాగా కనిపిస్తుంది చూడటానికి. ఇప్పుడు దీని గురించి తెలుసుకున్న తర్వాత అందరూ నిలదీస్తున్నారు. కాబట్టి జగన్ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీ భూమి మీద మీకు సర్వ హక్కులు కల్పించడం కోసమే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్తున్నాడు. మన భూముల మీద మనకు హక్కులు ఉండకపోతే మన పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి ఉంటాయా? మనకే ఉంటాయి కదా. అందులో ఆయన ఇప్పుడు కొత్తగా కల్పించేది ఏముంది అంటే ఇది అసలు రీజన్ కాదు. వాళ్ళ ఉద్దేశం, అసలు ఉద్దేశం ఇది కాదు. బొత్సాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, యాక్ట్ ఇంకా అమలు కావట్లేదులే అని చెప్తున్నారు. మీరు గుర్తెచ్చుకోండి, రాజధాని విషయంలో కూడా వీళ్ళు ఇంతే చేశారు. వీళ్ళు పవర్లోకి రాకముందే చాలామంది చెప్పారు వీళ్ళు పవర్లోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచరు, తీసేస్తారని. కానీ వీళ్ళు నమ్మబలిగారు అప్పుడు. లేదు మేము మా జగన్ రెడ్డి అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడని ఇలాగే చెప్పి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మీరేం భయపడ్డారో అదే చేశారు వాళ్ళు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో జాగ్రత్తగా ఆలోచించండి. సొంత చెల్లి ఆస్తులనే కాజేసే బుద్ధులు ఉన్న వాళ్ళకి మీ ఆస్తి పత్రాలు దొరికితే, మీ ఆస్తి పత్రాల మీద హక్కులు దొరికితే వాటిని మింగేస్తారా, వదిలేస్తారా? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆలోచించి ఓటేయండి. అన్నీ వదిలేయండి, మీ ఆస్తి కోసం ఓటేయండి. మీ ఆస్తిని మీరు కాపాడుకోండి. ముందు కొత్తవి రావడం తర్వాత సంగతి, ఉన్నాయి కాపాడుకోండి. లేదంటే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి.